ప్రస్తుత రోజుల్లో అవినీతి బాగా పెరిగిపోయింది. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినా లంచం లేకుండా పని జరగడం లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోతున్నారు. అలా దొరికిపోయినప్పుడు వాళ్ళ ముందు పింక్ కలర్లో ఉన్న బాటిల్స్ ఉంచుతారు. ఆ బాటిల్స్ ఎందుకు ఉన్నాయో, అవి పింక్ కలర్లో ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. లంచం తీసుకునే ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఉద్యోగి లంచం తీసుకున్నాడు అని సాక్ష్యాలు, ఆధారాలతో సహా పట్టుకోవాలి. అయితే అలా పట్టుకోవాలి అంటే లంచం ఇచ్చే వ్యక్తి ముందుగానే ఏసీబీ అధికారులకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు అధికారులు నోట్ల మీద ఫినాఫ్థలిన్ పౌడర్ను రాసి ఇస్తారు. బాధితుడు ఆ పౌడర్ రాసిన నోట్లను తీసుకొని ఉద్యోగికి ఇస్తాడు. అప్పుడు ఉద్యోగి ఆ నోట్లను లెక్క పెట్టడం ద్వారా లేదా పట్టుకోవడం ద్వారా ఆ నోట్లకి రాసిన ఫినాఫ్థలిన్ పౌడర్ ఉద్యోగి చేతులకి అంటుకుంటుంది. ఆ టైంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి వెంటనే ఆ ఉద్యోగి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో ముంచి బయటికి తీస్తారు. అప్పుడు చేతులకి అంటిన ఫినాఫ్థలిన్ పౌడర్ కారణంగా ఆ నీళ్లు పింక్ కలర్లోకి మారతాయి. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం కావడంతో ఆ నీళ్లు పింక్ కలర్గా మారుతాయి. ఆ పింక్ కలర్ బాటిల్ని కోర్టులో సాక్ష్యంగా చూపిస్తూ ఆ లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడేలా చేస్తారు. అలా లంచం తీసుకునే ఉద్యోగులను పట్టుకున్నప్పుడు తీసిన ఫోటోలలో ఈ పింక్ కలర్ బాటిల్స్ మనకు కనపడుతూ ఉంటాయి.